ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జహీరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి కాంగ్రెస్ నేత ఉజ్వల్ సిద్ధంరెడ్డి గారు. ఈ మధ్యలో ఆయన పేరు బాగా వినిపిస్తోంది. ఇటు సర్వీస్ పరంగా కావచ్చు, ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నారని కావచ్చు. అడుగుల్లో అడుగైతాము సిద్ధం ఉజ్వల్ రెడ్డన్న, నువ్వు ఎత్తిన కాంగ్రెస్ జెండకు మేము బలమైతామన్నా. నమస్తే అండి ఉజ్వల్ గారు. నమస్తే గారు. ఎలా ఉన్నారు? గుడ్, ఫైన్, థ్యాంక్ యూ అండి. యా ఫైన్ అండి. బాగా వినిపిస్తోంది ఈ మధ్యన ఉజ్వల్ రెడ్డి గారు. ఉజ్వల్ రెడ్డి జహీరాబాద్ అని పేరు వినిపిస్తే ఇమీడియట్ గా మీ పేరే వినిపిస్తోంది. ఏంటి అంతగా పబ్లిక్ తోటి మమేకం అయిపోయినట్టున్నారు అక్కడ? గత 11 సంవత్సరాల నుంచి అక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నామండి. ముఖ్యంగా యువకులకు, మహిళలకు లాభపడే విధంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మీకు ట్రస్ట్ కూడా ఉన్నట్టుంది, ఉజ్వల్ ట్రస్ట్ అని, ఉజ్వల్ ఫౌండేషన్ అని 2011 నుంచి చేస్తున్నామండి. ఎక్కువ నా మనస్తత్వం ఏంటంటే పబ్లిక్ తోటి కలిసిపోవడం. మేబీ దాని గురించే ఇంత వినబడుతుందేమో, ఎందుకంటే పేరు ఎక్కడ వెళ్ళినా కానీ కూడా స్వాభావికంగానే నాకేందంటే ఇక వాళ్ళతో కలిస్తే వాళ్ళలో ఒకరి లెక్కనే ఉంటా. చాలా మంది అంటారు మీరు ఎన్ఆర్ఐ, మీరు డాక్టర్, మీరు సున్నితంగా ఉంటారు, మీరు ఇట్లా మాస్ లో కూడా ఎట్లా వెళ్ళిపోతున్నారు. కానీ నాకు ఈ మాస్ లో ఉండుడే, ఈ ఊర్లలో తిరుగుడు, ఊర్లలో వాళ్ళతో కలిసి పని చేయడము, వాళ్ళ కష్ట సుఖాలలో పాలు పంచుకోవడంలో ఉన్న సంతోషం వేరే దాంట్లో లేదండి. సో మేబీ బికాస్ దాని గురించే ఏమో వాళ్ళ ప్రేమ నా మీద ఉన్నట్టుంది. చిరాకుపల్లి కదా మీ ఊరండి? చిరాకుపల్లి. ఎంత దూరం ఉంటుంది జహీరాబాద్ నుంచి? 14 కిలోమీటర్స్ అండి. అమెరికాకి వెళ్ళినా కూడా, ఖండాలు దాటి వెళ్ళినా కూడా మీ ఊరు మూలాలు అయితే మర్చిపోయినట్లేదు. మర్చిపోలేండి. అదే అంటారు కదండి, ఏ దేశం ఎగినా ఎందుకు కాలినరా పొగడరాని తల్లి భూమి భారతిని. అదే విధంగా మా చిరాకుపల్లిని ఎప్పుడు మర్చిపోము, మా జహీరాబాద్ ఎక్కడ మర్చిపోము. యుఎస్ లో ఉన్నా కానీ ప్రతి సంవత్సరంలో 2-3 సార్లు వస్తూ పోతుంటానండి. సంబంధాలు ఉన్నాయి. మా పేరెంట్స్ కానీ, మా యాన్సిస్టర్స్ కానీ అందరూ చిరాకుపల్లి నుంచే. మాకు ఇప్పటికి అక్కడ భూములు ఉన్నాయి, వ్యవసాయం చేస్తాం ఇప్పటికి అక్కడ. మా ఇల్లు ఉంది, మా పెద్దమ్మ, మా చిన్నాన్న, మా చిన్నమ్మ అందరూ ఆడనే ఉంటారు. ఇంకా మాకు గట్టి సంబంధాలు ఉన్నాయి ఆడ. మొత్తం చుట్టుపక్కల గ్రామాలలో, మొత్తం జహీరాబాద్ పార్లమెంట్ 7 నియోజకవర్గాలు కూడా బంధువర్గం ఉంది మాకు. ఎప్పుడు కలుస్తూనే ఉంటా వాళ్ళను, ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటా యుఎస్ వెళ్ళినా కానీ కూడా. కానీ మీ లాంగ్వేజ్ కూడా, తెలుగు ఎంత స్పష్టంగా ఉందో. జనరల్ గా యుఎస్ కి వెళ్ళిపోయిన తర్వాత చేంజ్ వస్తుంది. మీరు అంతకాలం యుఎస్ లో ఉన్నట్లు అనిపించట్లేదు. మనోడే, మన పక్కన ఉన్నోడే అని ఫీలింగ్ వస్తుంది మీరు మాట్లాడుతుంటే. థ్యాంక్ యూ అండి. 95లో వెళ్ళినా యుఎస్ కు. కానీ ఎవ్రీ ఇయర్ మినిమం 1 or 2 ఇక్కడ వస్తా. వచ్చినప్పుడు కంపల్సరీ ఊర్లలో హాఫ్ టైం నేను ఒకవేళ 4 రోజులకు వస్తే 15 రోజులు ఊర్లోనే ఉంటా. మిగతా 15 రోజులు ఫ్యామిలీ ఇక్కడ హైదరాబాద్ లేకుంటే ఎక్కడన్నా. ఏంటి సడన్ గా అంటే ఈ మధ్యలో ఎన్ఆర్ఐలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పాలిటిక్స్ వైపు. మీకు అఫ్ కోర్స్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, నాన్నగారి దగ్గర నుంచి కూడా గతంలో ఎప్పటి నుంచో కాంగ్రెస్ లో ఉన్నారు. సో ఇప్పుడు మీకెందుకు ఇలా అనిపించింది? నాన్నగారి ఇన్స్పిరేషనా లేకపోతే వేరెవరన్నా ఇన్స్పైర్ చేశారా మిమ్మల్ని? చిన్నప్పటి నుంచి మా నాన్నగారు చూస్తున్నాండి. మా నాన్నగారే నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే వాళ్ళు 1972లో ఆయన 30 years ఉన్నప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు బాగారెడ్డి పైన. అప్పుడు అతి స్వల్ప మెజారిటీ 175 ఓట్లతో ఓడిపోయిండ్రు. కేవలం 170. అది కూడా ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేసిండు. అప్పటికి బాగారెడ్డి గారు 4th time 5 times ఎమ్మెల్యే కూడా ఆయన. అయితే ఆయన అగేన్స్ట్ కంటెస్ట్ చేయగానే ఇమీడియట్లీ బాగారెడ్డి గారు పిలిపించుకున్నారు. దాని తర్వాత ప్రతి ఎన్నికలలో మా ఫాదరే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్. ఇంకా దాని తర్వాత ఒక 20-25 సంవత్సరాలు మా గ్రామంలో యునానిమస్ సర్పంచ్. టీడీపీ రూలింగ్ ఉన్నప్పుడు కూడా మా ఫాదర్ మండల్ ప్రెసిడెంట్ యునానిమస్ ఉండే. అంటే ఆయన ప్రజలలో అంతా మమేకం అవుతుండే. అదే స్ఫూర్తి మాకు చిన్నప్పటి నుంచి చూస్తుంటే వాళ్ళు ప్రజలలో ఎట్లుండ్రో. ఎప్పటికొకటి ఉండే కోరిక ఏంటంటే మా ప్రదేశానికి ఏదైనా చేయాలి, మా కాన్స్టిట్యుయెన్సీకి ఏమైనా చేయాలి, మా గ్రామానికి ఏమైనా చేయాలి అనేది ఉండే. ఆ ఆలోచనలు ఏమైందంటే 2011 టువర్డ్స్ ఎండ్ 2012 బిగినింగ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి, ప్రస్తుత ఆంధ్ర ముఖ్యమంత్రి గారు, మా స్కూల్ మేట్, నాకు పరిచయం మంచి నా ఫ్రెండ్ వచ్చి ఇక్కడ చెయ్యి అంటే అప్పుడు నేను ఇక్కడ రాజకీయాలలో మొదలు పెట్టినానండి. అరంగేట్రం అదే ప్రత్యక్ష రాజకీయాలు. అంతకంటే ముందు మా మామ జిఎస్ రావు గారని పిసిసి ప్రెసిడెంట్ ఉండే ఏపీలో. అయితే ఆ వాళ్ళ ఎలక్షన్స్ లో 1994 నుంచి కాంగ్రెస్ పనిచేస్తున్నా. మొత్తానికి బ్లడ్ లోనే రాజకీయాలు ఉన్నాయి. అదే విధంగా అందుకు ఇక 11లో జహీరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉంటే అప్పుడు మొత్తం రెస్పాన్సిబిలిటీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మనకే ఇచ్చిండ్రు. తెలంగాణ వచ్చింది, చాలా సంతోషం. వచ్చిన తర్వాత మా పార్టీ డిజాల్వ్ అయింది. కాగానే ఇమీడియట్ గా మళ్ళీ కాంగ్రెస్ లో గీతారెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ లో చేరినాము. వాళ్ళ ఎన్నికలలో కూడా పనిచేసినాము. మండల స్థాయి కానీ, సర్పంచ్ ఎలక్షన్స్ కానీ చేసినాం. మరి దాని తర్వాత 2018లో ఆమెతో చాలా తిరిగినాం గీతారెడ్డి గారితో. 2023లో ఇప్పుడు చంద్రశేఖరరావు గారు కంటెస్ట్ చేస్తే మొత్తం క్యాంపెయినింగ్ అంతా మన ఇంటి నుంచే మన ద్వారానే అయిందాడ. సో యాక్టివ్ ప్రతి గ్రామంలో తిరిగినాము. సో ఇట్లా రాజకీయ అనుభవం ఉంది. ఏంటంటే చారిటీ ఆర్గనైజేషన్ తో చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం 2011 నుంచి. చేసినా కానీ దాంతో మనకు పబ్లిక్ రీచ్ కొంతమే ఉంటుంది. ఈ రాజకీయాలలో వచ్చి ఏదో పదవిలో ఉంటే మనం ఇంకా మేలు చేయగలుగుతాము,
పాలసీ చేంజ్ చేయగలిగే శక్తి ఉంటుంది అనేది Correct. ఉద్దేశంతో రాజకీయాలకు వస్తున్నాం. మీరు అడిగిన ఒక ప్రశ్న ఏంటంటే ఎన్ఆర్ఐస్ ఎందుకు వస్తుందంటే పొలిటికల్ హవాగానే ఎక్కువైపోయిందండి. ఇవాళ రేపు అక్కడ ఏ దేశాలలో ఉన్నా కానీ రాజకీయాలను క్లోజ్గా ఫాలో చేస్తున్నాం. చాలా మంచి విషయం. ఎవరు వచ్చిన ఎడ్యుకేటెడ్ పీపుల్ వస్తే రావాలి కూడా. అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకు సిస్టమ్లా ఎట్లా మన ప్రజలకు మేలు చేయాలి, ఇక్కడ పనులు ఎట్లా చేయించుకోవాలి, ఇండస్ట్రీస్ ఎట్లా తేవాలి, వేరే దేశాలకు వెళ్ళి ఇండస్ట్రియలిస్ట్ తోటి ఎట్లా మాట్లాడాలి, లెట్ ఇట్ బి సాఫ్ట్వేర్, లెట్ ఇట్ బి మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా, ఆక్వా, ఏదైనా ఉండని. ఇంకోటి ఫుల్లీ సౌండ్ ఉంటారు, ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉండదు కాబట్టి ఇక్కడ అంతగా ఫైనాన్స్ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యరు. మనకు కావాలి ఏదో దండుకోవాలి అనే ఆలోచన ఉండదు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. ఏంటంటే ఆల్రెడీ ఉన్నాయి, సంపాదించాలంటే ఆడనే ఉండి ఇంకా సంపాదించవచ్చు. ఇక్కడ ఏంటంటే ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేస్తే, ఇంతకుముందు చెప్పిన మీరు ఎన్ని కోట్లు ఎన్ని వేల కోట్లు ఉన్నా కూడా మనం ప్రజలకు సేవ చేసి ఒక మనిషి వచ్చి మీ గురించి మా పాప మంచిగా అయిందో, మీ గురించి మాకు నీళ్ళు వచ్చినాయి అని చెప్తే ఆ సంతోషమే వేరే ఉంటుందండి, సాటిస్ఫాక్షన్. దాని గురించి ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినానండి. మీరు కనుక అక్కడ గెలిస్తే మీకు ఎలాగో సీట్ వస్తుందని చెప్పేసి బయట ప్రచారం నడుస్తూనే ఉంది. మీరుకే ఇస్తున్నారు, జైరాబాద్ ఎంపీ మీరే అని చెప్పేసి కాంగ్రెస్ నుంచి. సో ఆ సీట్ వచ్చి మీరు గెలిచిన తర్వాత అసలు అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేశారు? మీరు గెలవగానే ఫస్ట్ దేని మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు? మోస్ట్ ఇంపార్టెంట్ అండి, నేను చాలా మధ్య మా కార్యకర్తలు కూడా చెప్పిన ఏంటంటే 7 నియోజకవర్గాలు మా దాంట్లో ఉన్న దాంట్లో అన్ని దాంట్లో కామన్ సమస్యలు కొన్ని ఉన్నాయి. దాని తర్వాత ఇండివిజువల్ కాన్స్టిట్యున్సీ వైజ్ సమస్యలు ఉన్నాయి. కామన్ సమస్యలు ముందు చెప్తా, తర్వాత ఇండివిజువల్వి చెప్తా. కామన్ సమస్యలు ఏంటంటే నిరుద్యోగం, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు, అసలు హెల్త్ కేర్ ఫెసిలిటీస్ మరీ ఘోరంగా ఉన్నాయి. జస్ట్ ఒక ఉదాహరణ చెప్తే, జుక్కల్ కాన్స్టిట్యున్సీకి ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. ఎలక్షన్స్ అప్పుడు వెళ్ళినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక డాక్టర్ లేడు, సిబ్బంది లేదు, కేవలం ఒక కంపౌండర్తో నడిపించే వ్యవస్థ ఉంది అక్కడ. సో హెల్త్ కేర్ ఫెసిలిటీస్ లేవు. అదేవిధంగా వాటర్ మిషన్ భగీరథ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, కానీ గ్రామాలలో వెళ్ళి చూస్తే ఇప్పటికి ఇబ్బంది. 3-4 రోజులు నీళ్ళు రావు. అన్ని నెలలు నల్లలు పెట్టిన మాట వాస్తవమే, కానీ ఏంటంటే నీళ్ళు వస్తలేవు. నల్లలు పెట్టి నీళ్ళు రాకుంటే ఏమేం రావండి. సో ఏంటంటే ముఖ్యంగా 3 థింగ్స్ ఐడెంటిఫైడ్: ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బై ప్రొవిజన్ ఆఫ్ ఇండస్ట్రీస్ లోకల్ ఏరియాలో, రెండోది హెల్త్, థర్డ్ది ఎడ్యుకేషన్, అండ్ ఫోర్త్ వాటర్. ఈ 4 చాలా ముఖ్య సమస్యలు. అన్నిట్లో సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇండివిజువల్ కాన్స్టిట్యున్సీస్కి వచ్చేసే వరకు ఇప్పుడు మా జైరాబాద్లో షుగర్ ఫ్యాక్టరీ ఉండేది, నిజాం షుగర్ ఫ్యాక్టరీ అని. దాన్ని మూతపడేసాను 2 ఏళ్ళు, ఎందుకంటే ప్రైవేట్ పరం చేసేసింది. దాన్ని ప్రైవేట్ పరంగా చేసి ప్రైవేట్ రంగానికి ఇచ్చే వరకు ఏమైందంటే వాళ్ళు దాని ఒక రియల్ ఎస్టేట్ వాల్యూ ఎక్కువైపోయింది. దాన్ని కంపెనీ నడిపిస్తలేరు. కంపెనీ నడిపించేపోయే వారికి ఆడ రైతులకు ఇబ్బంది అవుతుంది, పక్క రాష్ట్రాలకు పోవాలి. అయితే మీరు అడగవచ్చు పక్క రాష్ట్రాలకు పోతే ఏమవుతుందని. పక్క రాష్ట్రాలకు పోతే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎక్కువైతాయి, వాళ్ళ లేబర్ ఎక్స్పెన్సెస్ ఎక్కువైతాయి, రెన్యూమరేషన్ దే గివ్ ఫర్ టన్ చెరుకు అది కూడా తక్కువ ఇస్తారు, గిట్టుబాటు అవుతలేదు. సో ఆ ఫ్యాక్టరీ గురించి మొట్టమొదటిగా పోరాడతామండి. ప్రభుత్వ పరంగానే ఒక ఇంతకు ముందు నిజాం షుగర్ ఫ్యాక్టరీ వ్యవస్థను ఆ ఏరియాస్ లో తీసుకొని రావాలి, ఎందుకంటే అక్కడ చెరుకు చాలా పండిస్తారు. రెండో సమస్య, మా దగ్గర చాలా ఇండస్ట్రీస్ వచ్చినాయి జైరాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో, కానీ ఏమైందంటే స్థానికులకు ఉద్యోగాలు లేవు, బయట వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఆల్రెడీ జియో ఉంది మన దగ్గర, ఏంటంటే స్థానికులకి ఉద్యోగాల అవకాశాలు కల్పించాలని, కానీ అది పాటిస్తలేరు. దాని మీద రెండో పోరాటం ఉంటుందండి. థర్డ్ది మా ఏరియాలో నిమ్స్ ఏరియా అని ఉంది ఒకటి, నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని. 12,000 నుంచి 13,000 ఎకరాలు ఆల్రెడీ దానికి ఇది అయిపోయింది, అక్వైర్ అయిపోయింది. దాంట్లో 6,000 ఆల్రెడీ రియంబర్స్మెంట్ కూడా ఇచ్చిండ్రు, మిగిలిన 7,000 ఇచ్చేయాలి. గత 11 సంవత్సరాలుగా ఏం పని అయితే లేదు అక్కడ. అక్కడికి ఇండస్ట్రీస్ తేవాలి. అక్కడ ఇండస్ట్రీస్ తెస్తే నాట్ ఓన్లీ జైరాబాద్ అసెంబ్లీకి, ఇక్కడ ఆందోళ్, ఇక్కడ నారాయణఖేడ్ 3 నియోజకవర్గాలకు లాభం అవుతుంది. దీస్ ఆర్ 3 ప్రయారిటీస్. అదేవిధంగా మా దగ్గర జైరాబాద్ నుంచి బీదర్ పోతేందుకు డబుల్ రోడ్ హైవే ఉంది. దాని 4 లేన్ శాంక్షన్ అయి ఎన్నో ఏళ్ళు అయింది, కానీ ఎందుకు ఆలసత్వమో మన నాయకులు పట్టించుకోకపోవడమో కానీ ఆ 4 లేన్ కు శాంక్షన్ అయినా కానీ కూడా ఇప్పటివరకు పట్టించుకునే నాదుడే లేదు. అదేవిధంగా రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ ఆడ మా కాన్స్టిట్యున్సీలో చాలా ఇబ్బంది ప్రజలకు. ఆ ట్రైన్ వస్తే 20 నిమిషాలు బంద్ చేస్తారు, ట్రాఫిక్ ఇటు అటు అవుతుంది. ఆ ఓవర్ బ్రిడ్జెస్ జైరాబాద్లో ముఖ్య సమస్యలు ఇవి. దాని తర్వాత పక్క కాన్స్టిట్యున్సీ నారాయణఖేడ్ లో మీకు చెప్పిన మొదటి 4 అవి కూడా వర్తిస్తాయి, అక్కడ కూడా ఉన్నాయి. అవే కాకుండా రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి, రోడ్లు అయితే లేవు. అక్కడ చాలా బంజారా కుటుంబాలు, లంబాడి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ ఊర్లలో వాళ్ళకు అసలు సదుపాయాలు లేవు. సో ప్రైమరీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం నారాయణఖేడ్లో పెద్ద ప్రాబ్లం అండి, అదొకటి. ఇప్పుడు మీకు ఇంతకు ముందు చెప్పినట్టు మళ్ళీ ఇక్కడ జుక్కల్కి వెళ్తే సేమ్ ప్రాబ్లమ్స్, ప్లస్ నీకు మెడికల్ ఫెసిలిటీస్ లేవు, డిగ్రీ కాలేజెస్ కూడా లేవు, నవోదయ స్కూళ్ళు కూడా లేవు, ఇవన్నీ లేవు. ఇదే కాకుండా మా పార్లమెంట్కి ఇంకోటి ఇంతకుముందు 10-15 ఇయర్స్ ముందు ప్రామిస్ చేసింది, ఏంటంటే రైల్వే లైన్ ఎక్కడ నుండి వచ్చే బోధన్, బాన్స్వాడ, బీదర్, జైరాబాద్ అని లైన్ ప్రామిస్ చేసింది, శాంక్షన్ అయింది అంటున్నారు, కానీ ఇప్పటి వరకు దాన్ని కూడా పట్టించుకునే నాదుడు లేదు. సో ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. దేవుని దయ వల్ల, ప్రజల దీవెన వల్ల ఎంపీ అయితే మొట్టమొదట చేసేది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఈ 3 అలాంగ్ విత్ వాటర్, ఫస్ట్ 3 ప్లస్ వాటర్, ఈ 4 మీద
ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతామండి. గట్టి నమ్మకం ఉంది, ఇండస్ట్రీస్ తేగలుగుతాం మేము, ఎందుకంటే ఇంకా మీకు NRI కదా. పరిచయాలు ఉన్నాయి, కొంచెం అవగాహన ఉంది, మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఆపర్చునిటీ మీకు ఎక్కువ ఉంటుంది. ఆపర్చునిటీ ఎక్కువ. అదేవిధంగా ఇంకోటి కూడా చెప్పదలుచుకుని, ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీలో కొత్తగా ఫస్ట్ టైం 3 ఎమ్మెల్యేస్ ఉన్నారు. అవుట్ ఆఫ్ 7 ఫస్ట్ టైం 3 కాంగ్రెస్ నుంచి వచ్చారు. అవును, ఫస్ట్ టైం. సంజీవ్ రెడ్డి గారు కానీ, మదన్ మోహన్ రావు గారు కానీ, లక్ష్మీకాంతరావు గారు కానీ, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. సంజీవ్ రెడ్డి గారు డాక్టర్, ఓకే మదన్ మోహన్ గారు ఇస్ అ వెరీ వెల్ నోన్ ఎంటర్ప్రూనర్ ఇన్ ఐటీ సెక్టర్. ఓకే. అందరు కేటీఆర్ అంటారు కానీ మదన్ మోహన్ రావు గారి నాలెడ్జ్ మీద ఐటీ సెక్టర్లో ఆయన ముందర ఎవరు పనికిరారండి. మదన్ మోహన్ గారి ముందర అంత ఉంది. లక్ష్మీకాంత్ గారు బ్రాడ్కాస్టింగ్ ఇండస్ట్రీలో లక్ష్మీకాంతరావు గారు, ఓకే, ఆయన వచ్చిండు. కాబట్టి ఈ టీం అంత టీం తోటి ప్లస్ మా దగ్గర దామోదరన్ నుండు, ఆయన భీష్మ పితామహుడు రాజకీయాలలో, వీళ్ళందరితో కలిసి ఓకే, నా వంతుగా ఢిల్లీలో నేను పనిచేసి నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ తోటి నాకున్న లింక్స్ తోటి ఈ కాన్స్టిట్యున్సీకి 100% విధాలా డెవలప్ చేసుకోగలుగుతామని నమ్మకం ఉందండి మాకు. కానీ అసలు అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ విషయంలో కానీ, లేకపోతే మీరు ఇచ్చేటువంటి సొల్యూషన్ విషయంలో కానీ, మీరు ఒక NRI లాగా లేకపోతే అక్కడ లోకల్ వ్యక్తి కాదు అనే ఫీలింగ్ కలగకుండా ఎంత స్ట్రాంగ్గా ప్రాబ్లమ్స్ని చెప్పగలిగారు, సేమ్ టైము వాటిని ఎలా అడ్రస్ చేయబోతున్నారో కూడా చెప్పగలిగారు. అక్కడ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా తిరుగుతున్న వాళ్ళు కూడా మేబీ ఇంత అవగాహన ఉండదేమో. అంటే స్టడీ చేసి వచ్చినామండి. ఎందుకంటే అంటే రాజకీయాలల్లో వెనకట్లకి ఏదో నేను రాజకీయం పోతా, నాకు పవర్ కావాలి, నాకు పైసలు కావాలని రాలేదు. ఒక ప్యాషన్ అండ్ టు వర్క్ విత్ డెడికేషన్ టువర్డ్స్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ పువర్ అండ్ బ్యాక్వర్డ్ అనండి. అది స్లోగన్ మాది. ప్యాషన్, పాలిటిక్స్ విత్ ప్యాషన్ టు ఎంపవర్ ద పువర్. చాలా బాగా అనిపిస్తుందండి. ఎందుకంటే జనరల్గా చూస్తుంటాము ఏదో పైన అలా చెప్పేసి ఇలా వెళ్ళిపోయేవాళ్ళు. అది కూడా చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా, చాలా కాలంగా అదే నియోజకవర్గంలో తిరుగుతున్న వాళ్ళు కూడా చెప్పలేనంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు మీరు. సూపర్ అసలు. తర్వాత కొంతమంది ఆశావహులు కూడా ఉన్నారు మీ పార్టీ నుంచి, చూస్తున్నాం. ఏదో గల్లీ పిల్లలు అది ఇది అని మాట్లాడుతుంటే కూడా విన్నాను నేను ఈ మధ్యన. వాళ్ళకి ఇచ్చే ఆన్సర్ ఏంటి మీరు? ఆన్సర్ ఏంటంటే తన చిన్నపిల్ల, ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ అగేన్స్ట్ హర్. సురేష్ షెట్కర్ గారు పెద్ద సీనియర్ లీడరు, ముందు నుంచి కూడా చెప్తున్నాము ఏంటంటే ఎవరికి టికెట్ వచ్చినా కాంగ్రెస్లో పని చేస్తాము. నాకు వస్తుంది, నాకు నమ్మకం ఉంది, ఆయన మీద గౌరవం ఉంది. ఇక చిన్నపిల్లలకు వాళ్ళు మాట్లాడిన మాటలకు నేను బదులుగా తెలుసుకోలేదండి. ఎందుకంటే వాళ్ళు కూడా మా కుటుంబమే, కాంగ్రెస్ కుటుంబమే. కాంగ్రెస్ కుటుంబంలో మేము ఇద్దరం దూషించుకుంటే రేపు పొద్దుగాల ఎన్నికలలో మళ్ళీ మేమే ఇద్దరం కలిసి పని చేయవలసిన కాన్స్టిట్యున్సీ అది. నాకు టికెట్ వచ్చినా సురేష్ అన్న చేస్తారని నాకు తెలుసు, ఆయనకు వచ్చినా నేను చేస్తాను ఆయనకు తెలుసు. కాబట్టి ఇక చిన్నపిల్ల ఆమె ఏదో అనేసి ఉండొచ్చు, కానీ అది కూడా నేను నా గురించి అన్నదని నేను అనుకుంటలేను. ఒకవేళ అన్నా కానీ కూడా చిన్నపిల్లానిగా నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదండి. ఎందుకంటే ఒకటే కుటుంబంలో ఉన్నప్పుడు వారి గురించి నేను ఏం చెప్పదలుచుకోలేదు. 100% పని చేస్తాము, మాకు టికెట్ వస్తుంది, మాకు 100% తెలుసు. గట్టిగా పని చేస్తాము, ప్రజల కోసం పని చేస్తాము. రేపు పొద్దుగాల ఏదో ఇక అయినా కానీ కూడా ఎవరికి టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ను గెలిపించడమే ఉద్దేశము. అదేవిధంగా ఇంకోటి కూడా చెప్తున్నా, ఇప్పుడు మీరు అడగలేదు నన్ను కానీ చెప్తున్నా, చాలా మందికి సందేహాలు ఉన్నాయి. ఏంటంటే టికెట్ రాకుంటే వేరే పోతారో, ఇండిపెండెంట్ చేస్తారో, ఏం లేదండి. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చే వచ్చినామండి, కాంగ్రెస్ రాజకీయాలు నచ్చే వచ్చినాము. మా తరతరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉంది, అందులో మీకు బ్యాక్గ్రౌండ్ కూడా అదే కదా, మొత్తం కాంగ్రెసే. అయితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎంబడి ఉంటాం, కాంగ్రెస్ వాళ్ళ కోసమే పని చేస్తాం. ఏ క్యాండిడేట్కి ఇచ్చినా, సురేష్ అన్నకు కాకుండా ఇంకెవరికి ఇచ్చినా, XYZ ఎవరికి ఇచ్చినా 100% కాంగ్రెస్ చేస్తామండి. కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం హైదరాబాద్ పార్లమెంట్లో. కానీ చాలా ప్రత్యర్థులంతా కూడా బలమైనటువంటి ప్రత్యర్థులు రాజకీయంగా. అఫ్ కోర్స్ ఫైనాన్షియల్గా మీరు ఈక్వల్ ఉండొచ్చేమో కానీ రాజకీయంగా మాత్రం బలమైనటువంటి ప్రత్యర్థులు ఉన్నారు. ఎలా ఎదుర్కోబోతున్నారు? మాది ఒకటే స్లోగన్ ఏంటంటే మార్పు రావాలి, జహీరాబాద్ మారాలి. అంతేనా? ఇంతకుముందు మేము ఇచ్చినాం ఏం స్లోగన్ అంటే మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలని వచ్చింది. మేము నెగటివ్ ప్రొపగాండా చేయమండి. ఏడపోయినా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ లో డిసైడ్ చేసినాం, నెగటివ్ ప్రొపగాండా లేదు. మేమేం చేస్తాము, మేమేం చేయగలుగుతాము, ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏం కోరుకుంటున్నారు, మేము ఆ విధంగా పనిచేస్తాము. ఆ విధంగానే వాళ్ళకి ఏం కావాలో అవి చేసి చూపిస్తామని చెప్తాము. రెండోది, ఇంతకుముందు చేసిన వాళ్ళ వైఫల్యాలు చెప్తాము. పర్సనల్గా ఎవరిని అటాక్ చేయము. ఎంత సిద్ధాంతపరంగా విభేదాలు ఉండొచ్చు కానీ పర్సనల్గా ఎవరిని అటాక్ చేయము. ప్రజలకు గమనిస్తున్నారు, గత 10 సంవత్సరాలుగా చూస్తున్నారు. ఇప్పుడు ఎన్నికైన ఎంపీ గారు ఉన్నాడా, ఆయన ఏం పని చేయలేదని తెలుసు, ప్రభుత్వ పరంగా చేయలేదు, ఢిల్లీ నుంచి కూడా ఏం ఫండ్స్ తెచ్చుకొని రాలేదు ఎక్కువ. సో ఇవన్నీ నెగటివ్స్ ఉన్నాయి వాళ్ళకు. ప్రత్యర్థులు స్ట్రాంగ్ మీరు అన్నట్టు స్ట్రాంగ్ ఉన్నప్పుడు మనము ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ తోటి వెళ్తున్నాం. మన ప్రభుత్వం ఉందిడా, ఇప్పుడు రేవంత్ అన్న వచ్చిన 100 రోజులలో ఇంప్లిమెంట్ చేస్తా అన్న ప్రోగ్రామ్స్ చేస్తుండ్రు. మెల్లమెల్లగా ఇప్పుడు 4 గ్యారంటీలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసిండ్రు, ముందు కూడా చేస్తారు. ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు ఏంటంటే ఇంతకు ముందు రాచరిక వ్యవస్థ నడుస్తుండే, ఇప్పుడు ప్రజల ప్రభుత్వం నడుస్తుందండి. డెమోక్రసీ హౌ ఇట్ షుడ్ రన్. ప్రతి ఎమ్మెల్యేని కలుస్తుండు, ఏ పక్షమైనా. ఇంతకుముందు ఎట్లుండే, సొంత పక్షాన్ని కలవకుండే, ప్రతిపక్షాన్ని కలవకుండే. ఇప్పుడు సొంత పక్షాన్ని, ప్రతిపక్షాలకు సపోర్ట్ చేసిన కార్యకర్తలను కూడా కలుస్తుండ్రు నాయకులు.
కాబట్టి ప్రజాతంత్ర వ్యవస్థలో డెమోక్రటిక్ వేగా పోవడం మా సిద్ధాంతము. ప్రజలకు వివరిస్తాము. అంతకుముందు 10 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కంపేర్ చేసుకోండి, ఇప్పుడు మీకున్న ఇబ్బందులు చూడండి, అంతకుముందు మీకు చేసిన సేవలు చూడండి. మేము వస్తే మేమేం చేస్తాము, 13 సంవత్సరాల నుంచి చారిటీ పరంగా చేస్తున్నాము, ముందు ముందు కూడా కంటిన్యూ చేస్తాము. మీరు చూడండి, 13 ఏళ్ల నుంచి అయితే నేను ఎలక్షన్స్ నిలబడతాను తెలియదు, ఈ గత 1.5 year నుంచే చేస్తున్నాం, ఆలోచన కూడా లేదు, సేవా కార్యక్రమం చేసినాం మేము. కాబట్టి మేము పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఓట్ కోసం పోతామండి. పోయి వాట్ దే డింట్ డూ విల్ టెల్. వీఆర్ నాట్ గోయింగ్ టు సే వ్యక్తిహరణం చేయము, ఓన్లీ పాలసీస్ వాట్ దే డింట్ డూ మేమేం చేయగలుగుతాం. అదే ఇంకోటి ఏంటంటే ఎన్ఆర్ఐల విషయంలో ఒకటి బాగా నడుస్తూ ఉంటుంది, వీళ్ళు గెలుస్తారు, ఒకవేళ గెలిచిన తర్వాత ఇక్కడ ఉంటారని గ్యారంటీ ఉండదు, మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోతూ ఉంటారు, ఎప్పుడు అలా వచ్చి చూసిపోతారు తప్ప పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండరు అని చెప్పేసి కూడా ఒక ప్రచారం నడుస్తుంది. అంటే ఎస్పెషల్లీ మీరని కాదు, ఎన్ఆర్ఐస్ ఎవరికైనా సరే ఇది ప్రత్యర్థులు అనే మాట. ప్రజలు కూడా కొందరు అంటారు, భయపడతారు ప్రజలైతే, ప్రత్యర్థులు అయితే ఇది ఖచ్చితంగా అటాకే చేస్తారు. తప్పు అనట్లా, ఎందుకంటే కొందరు చేసిండ్రు అట్లా. కానీ నా ఉదాహరణకు వస్తే నేను ఏం చెప్తున్నా అంటే, ఎగ్జాంపుల్ చూసుకోండి, మదన్ మోహన్ రావు గారు కూడా ఆయన బిజినెస్ ఆడ చేసిండు, కానీ ఇక్కడ ఉన్నప్పుడు ఆయన ఎంత సేవ చేసిండు. అట్లా చాలా మంది ఉన్నారు ఉదాహరణలకు. నేను నా గురించి చెప్తున్నా, ఇప్పుడు 2011 నుంచి ఇటు ఉన్నా, నేను ఎలక్షన్స్ లేను, కానీ వాళ్ళు ఏ రాత్రి నాకు ఫోన్ చేసిన, యూఎస్లో ఉన్నా ఆన్సర్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన. ఇప్పుడు గత 5 సంవత్సరాలు అయితే సంవత్సరానికి 4 సార్లు వచ్చిపోతున్నా. వాళ్ళకి చెప్పినట్టు మీకు 15 రోజులు నేను ఊర్లోనే ఉంటా, అందుబాటులో ఉంటా. మా స్వగ్రామం అది, నాకు ఇల్లు ఉంది చిరాక్పల్లిలోనే కాక జైరాబాద్ టౌన్లో కూడా నా ఇల్లు 2015 నుంచి 2015 నుంచి మా ఇల్లు ఉంది. వాళ్ళకి అసలు దీని మీద సందేహమే అవసరం లేదు. గెలిచినా గెలవకున్నా, టికెట్ వచ్చినా టికెట్ రాకున్నా ఆడనే ఉంటా, ప్రజాసేవ చేస్తాను. అక్కడ ఏంటి వృత్తి వ్యాపారాలు ఉన్నాయా అండి? నేను డాక్టర్, ఎట్లా? నేను డాక్టర్, అదే విధంగా నాకు కొన్ని చైల్డ్ కేర్ సెంటర్స్ ఉన్నాయి, కొంచెం రియల్ ఎస్టేట్ ఉంది అక్కడ. సో అవన్నీ, అండ్ మా వైఫ్ ఆల్సో ఇస్ అ డాక్టర్ అక్కడ. సో ఆమె చూసుకుంటారా అవన్నీ చూసుకుంటుంది. ప్లస్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉంటాయండి, సో దే టేక్ కేర్ ఆఫ్ దట్. షీ ఇస్ జస్ట్ అ డాక్టర్, షీ జస్ట్ టేక్స్ కేర్ ఆఫ్ హర్ ప్రొఫెషన్. వేరేవన్నేమో ఐ హావ్ స్టాఫ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. అంటే ఒకవేళ మీరు ఇక్కడే కంప్లీట్ గా ఉండిపోవాల్సి వచ్చినా కూడా అక్కడ మీవేవి ఆగకుండా అలాంటి ఏర్పాట్లు అయితే ఉన్నాయి కదా? అన్ని సెటప్ ఉంది. నేను నా జాబ్ కు రాజీనామా చేసి వచ్చిన, ఇక్కడ మా అధిష్టానం చెప్పి నేను రాజీనామా చేసిన అంటే, రాజీనామా చేసి కూడా 8 నెలలు అవుతుందండి, చేసి వచ్చిన, మళ్ళీ పోలేదు. వెళ్తే ఎప్పుడన్నా వెళ్తే ఎవరైనా పెళ్లి కన్నా ఫంక్షన్స్కి వెళ్ళడే తప్ప మళ్ళీ అక్కడ పోయే ఉద్దేశమే లేదు. అయినా అక్కడ ఫ్యామిలీ ఉన్నప్పుడు విజిట్ చేయాలిగా. రైట్. మీకు బాగా ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి అండి. తర్వాత అంతకుముందు ఎన్టీ రామారావు గారు. నాకు తెలిసినంత మటుకు వాళ్ళిద్దరిని తట్టుకునే నాయకుడు ఈ రాష్ట్రాలలో ఇప్పటి వరకు ఎవరు లేరండి. ఎన్టీ రామారావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రతి గ్రామానికి, ఏ గ్రామానికి వెళ్ళినా పార్టీతో సంబంధం లేకుండా వాళ్ళ మీద చూపించిన ప్రేమ అంటే వాళ్ళు ఎంత చేసింది. ఇప్పటికీ ఆ ప్రేమ గౌరవం వాళ్ళిద్దరికి ఇన్నేళ్ళు. సో వాళ్ళిద్దరు నా ఫేవరెట్ లీడర్స్ అండి, వాళ్ళే ఇన్స్పిరేషన్ కూడా. కలిసారా? రామారావు గారిని కలిసే అవకాశం ఉంటుందని నేను అనుకోను. రాజశేఖర రెడ్డి గారిని కలిసి మాట్లాడారు. ఏం లే, తన భుజం తడతాడు, హలో డాక్టర్ హౌ ఆర్ యు అంటాడు. ఆయన ప్రేమ అనురాగాలతోటి ఎంత ఆయనకు శత్రువు అయినా కానీ ఆ నిమిషంలో కరిగిపోక తప్పదండి. ఆ వైబ్రేషన్ వస్తుంది, ఆరా ఒకటి. సో వాళ్ళిద్దరు ప్రజెంట్ ఉన్న వాళ్ళల్లో సెంట్రల్ కావచ్చు, స్టేట్ కావచ్చు, ఎవరిష్టం? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు. వాళ్ళ దాంట్లో ఒక్కొక్క దగ్గర ఒక క్వాలిటీస్ అండి, చెప్తా అన్ని. రేవంత్ రెడ్డి గారు వెరీ డైనమిక్, ఒక మాస్ లీడర్, అనుకున్నది సాధించే పట్టుదల ఉంది. వెంకటరెడ్డి గారు ఆయన ఎంబడున్న వాళ్ళకు ఎంత దూరమైనా, కష్టమైన నష్టమైన, ఒక విధంగా రాజశేఖర రెడ్డి గారి ఒక క్వాలిటీ అది, అంత దూరం వెళ్తాడు. ఉత్తమ్ గారు ఏమంటే ఆయనకు ఒక విధమైన నాలెడ్జ్, ఆయనకున్న ఎడ్యుకేషన్ కావచ్చు, ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఆ నాలెడ్జ్, ఆ పర్సెప్షన్, ఆ డెప్త్, ఆ డీసెన్సీ ఆయనలో ఉంది. ఇక సెంట్రల్ లీడర్స్లో రాహుల్ గాంధీ గారు కానీ, అటు అలానే మన యువ నాయకులు ఇప్పుడు సచిన్ పైలట్ గారు కానీ, వీళ్ళందరూ ఇన్స్పిరేషన్. ఎందుకంటే వీళ్ళందరూ దే కేమ్ ఫ్రమ్ మంచి బ్యాక్గ్రౌండ్స్ నుండి వచ్చి, వెరీ వెల్తీ పీపుల్ ఉన్నా కానీ కూడా డౌన్ టు ఎర్త్, హౌ దే కమ్యూనికేట్ విత్ పీపుల్ అండి. ఇంకా మా కాన్స్టిట్యున్సీలో ముందు చెప్పిన దామన్న అని రాజకీయ దురంధుడు, అదేవిధంగా షబీర్ అలీ గారు ఉన్నారు. వారి అండదండలతో వారు మాకు ప్రోత్సాహం ఇస్తుండ్రు. 13 కలిసిన 2-3 సార్లు. మా ఫాదర్ టైం నుంచి వాళ్ళు రాజకీయాలు చేస్తుండండి. మా ఫాదర్ గురించి కూడా చెప్పిండు ఆయన, మీ ఫాదర్ మా దగ్గరకు వస్తుండే, మేము మీ ఫాదర్ దగ్గరకు వస్తుంటామని. ఆయన ఆశీర్వాదం కూడా నా మీద ఉంది, ఆయన అనుభవం ఎనీ కైండ్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ లో. ఎందుకంటే ఆయన ఇంతకుముందు మనకు తెలిసి ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసిన 4% ముస్లిం రిజర్వేషన్ టైంలో ఆయన చెప్పిన సలహాలు చాలా ఉన్నాయి. ఆయన ఈ ఐడియా తీసుకెళ్ళిందని కూడా కొందరు చెప్తుంటారు. అసంటి ఆయన వాళ్ళ ఆలోచనలు కూడా ఇంప్లిమెంట్ చేసుకొని మేము ముందుకెళ్తామండి. మొత్తం మా నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో అందరూ మాకు ఇప్పుడున్న ఇన్ఛార్జ్లు, ఓడిపోయిన వారు కానీ గెలిచిపోయిన వారు కానీ, మొదటి నుంచి ఇప్పుడు మన దగ్గర చంద్రశేఖరరావు గారు 2 సార్లు మంత్రివర్యులు ఉండ్రి, 5 సార్లు ఎమ్మెల్యే ఉండే. పక్కన సంజీవ్ రెడ్డి డాక్టర్, అండ్ హిస్ ఫాదర్, వాళ్ళ ఫాదర్ కూడా కృష్ణారెడ్డి అని ఉండే ఆయన. అదేవిధంగా ఇంతకుముందు మన దగ్గర ఉన్న సురేష్ అన్న అని చెప్పిన కదా, ఎక్స్ఎంపీ ఉండే. మళ్ళీ పక్కకి వెళ్తే మనకు మదన్ మోహన్ గారి గురించి చెప్పాను, లక్ష్మీకాంతరావు గారి గురించి చెప్పాను మీకు.
అదేవిధంగా మన షబీర్ అలీ గారు, దామోదర్ అన్న, ఏనుగు రవీందర్ రెడ్డి, ఆయన కూడా 4 సార్లు ఎమ్మెల్యే ఉండే. ఇలాంటి దురంధరులు ఉన్నారు నాకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో. మీరు ఇంతకుముందు అడిగిన ఒక ప్రశ్న, ఇట్లా రాజకీయం చేద్దాం అనుకుంటారు. ఈ 7 మంది వారు నా చేయి పట్టుకొని ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో నడిపిస్తారు. వాళ్ళే చెప్పే విధంగానే నా ఆలోచనలు వాళ్ళకి చెప్పి, వాళ్ళకు కన్విన్స్ చేసి, వాళ్ళ ఆలోచనలు కూడా తీసుకొని, వాళ్ళ కలుపుకొని, వాళ్ళ అభిప్రాయాలకు ఎక్కువ వెయిట్ ఇచ్చి వాళ్ళు నన్ను నడిపిస్తారు. నేను వాళ్ళ సోదరులు లెక్క వాళ్ళ చేయి పట్టుకొని నడుస్తానండి. వాళ్ళ కష్టం మీద, నా కష్టం మీద మేము ఈ కాన్స్టిట్యున్సీ గెలిచి ఇక్కడ రాహుల్ గాంధీ గారికి జైరాబాద్ పార్లమెంట్ ఈజ్ ప్లస్ దిస్ టైమ్ కంపేర్ టు ద లాస్ట్ టైం అని చెప్తాం. గిఫ్ట్ అనము, మీకు ఇస్తాము. అసలు ఉజ్వల్ రెడ్డి గారికే ఓటు ఎందుకు వెయ్యాలి జహీరాబాద్ ప్రజలంటే ఏం చెప్తారు? వాళ్ళకి ఏం అప్పీల్ చేస్తారు? అందరికి నమస్కారము. మీ అందరికి చెప్పదలసింది ఏంటంటే, నేను ఎంపీ అయితే ఇంతకుముందు నిరుపమ గారు చెప్పినట్టు ఆస్తులు కూడబెట్టుకుంటందుకో, లేకుంటే నాకేదో లేదు ఈడ వచ్చి దాచుకుంటందుకో, దోచుకుంటందుకో కాదు. మీ సేవ కోసం వస్తున్నా. నా మనసులో మీకు సేవ చేయాలని ఉంది. నాకు ఇంకోటి ముఖ్యంగా మీకు చెప్పదలసింది ఏంటంటే, నాకు మంచి అవగాహన ఉంది కాన్స్టిట్యున్సీ మీద. నిరుద్యోగ సమస్య పైన కానీ, ఇప్పుడు మన దగ్గర ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవి రాలేదు. 150 లక్షల ఎకరాలకు నీరు అందిస్తా అన్న కాళేశ్వరం తోటి మన కాన్స్టిట్యున్సీకి అయితే ఒక్క నీరు చుక్క కూడా రాలేదు. దాన్ని ఎట్లా తెప్పియాలనో దాని కూడా ఒక ప్రణాళిక ఉంది. దానికి కూడా నా దగ్గర ఒక టీం ఉంది. అదేవిధంగా ఇండస్ట్రీస్ని ఎట్లా రప్పియాలి, లోకల్ ఇంప్రూవ్మెంట్ ఎట్లా చేయాలి, ఆఫీసర్స్ తోటి ఎట్లా మాట్లాడాలి, అదేవిధంగా ఇంతకుముందు చెప్పిన వైద్య వ్యవస్థలో ఆధునీకరణ ఎట్లా తేవాలి. ఎందుకంటే నేను యూఎస్లో పనిచేసిన కాబట్టి మారుమూరు ప్రాంతాలలో కూడా మెడిసిన్ ఎట్లా తీసుకెళ్లాలనో నాకు అవగాహన ఉంది. టెలిమెడిసిన్ అని ఊర్లలో లేకున్న డాక్టర్ మిమ్మల్ని ఎలా చూడగలుగుతాడో, కనెక్టివిటీ మారుమూల గ్రామాలలో కనెక్టివిటీ ఎలా చేయాలనో, మొత్తం ఆరోగ్య వ్యవస్థ మీద కూడా నాకు అవగాహన ఉంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్, మన దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు ఇంప్రూవ్ అయింది, కానీ ఇంకా చాలా ఇంప్రూవ్ కావాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నప్పుడు మనము ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్ ఇస్తే మన యూత్కు జాబ్స్ దొరికే విధంగా స్కిల్ హ్యాస్ టు బీ ఈక్వల్ టు వాట్ ద జాబ్స్ ఆర్ దేర్. దాని మీద కూడా చాలా అవగాహన ఉంది. దాని కూడా ఒక టీం ఉంది మాకు. అవన్నీ కలుపుకుంటే మన నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని నాకు నమ్మకం ఉంది. గెలిచిన మొదటి రోజు నుంచే అవన్నీ తలపెట్టి చేస్తాము. ఒక డౌట్ ఉండొచ్చు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు మొదలు పెడతలేరు అని. సేవా కార్యక్రమం సొంతంగా చేసినప్పుడు చాలా తక్కువ బ్యాండ్ పెడుతుంటుంది. అంటే అర్థమైందంటే అంత చేయలేము. అదే మనం పవర్లో పొజిషన్లో ఉంటే మొత్తం వ్యవస్థను కదిలిచ్చి మొత్తం అభివృద్ధి చేసి చూపించగలుగుతాము. దాని గురించి మీ అందరికీ కోరుతున్నది ఏంటంటే, ఈ వచ్చే ఎన్నికల్లో మీరు నన్ను ఎన్నుకుంటే ఈ అన్ని సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా విద్య, వైద్య, ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రియల్, ఇరిగేషన్ ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీస్, వీటన్నిటి మీద ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము. అవన్నీ కాన్స్టిట్యున్సీలో ఇంప్లిమెంట్ చేస్తే మన కాన్స్టిట్యున్సీ చాలా అభివృద్ధి చెందుతుందని మీ అందరికీ గట్టిగా 100% చేసి చూపిస్తానని చెప్తున్నాను. కానీ మనిషికి మీరన్నట్లు ఎన్ని ఉన్నా కూడా, ఎన్ని లేకపోయినా కూడా ఆరోగ్యం ఒక్కటి ఉంటే సరిపోతుందండి. మంచి ఆరోగ్యం ఉంటే హ్యాపీగా ఉండొచ్చు అన్ని రకాలుగా. సో మీ చేతుల్లో అది ఉంది. ఎందుకంటే ధన్వంతరి వారసులం భువిలో నా దేవతలం అని ఈ భూమి మీద మనుషుల ప్రాణాలు కాపాడగలిగిన శక్తి కేవలం డాక్టర్స్కు మాత్రమే ఉంది. అంత గొప్ప వృత్తిలో మీరు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ ప్రయారిటీ హెల్తే అవుతుంది అందరిది. అందరికీ మంచి ఆరోగ్యం. అదే చెప్తున్నా, ప్రైమరీ థింగ్ ఇస్ హెల్త్, ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్. ఈ 3, దాని తర్వాత వేరే. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మళ్ళీ ఇంకోసారి మీ ఊరు వచ్చి మీ దగ్గర జనాలతోటి మాట్లాడి మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకొని ఇంటర్వ్యూ చేద్దాం. థ్యాంక్ యూ.